ఇక 15వ ప్లేస్లో ఉన్న కాలేజ్ చూద్దాం. విఐటి ఏపీ యూనివర్సిటీ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోసం ఆఫర్ చేస్తున్నారు. ఇది శ్రీ వెంకటేశ్వర రీజియన్లో ఉందండి. ఇందాక ఆల్రెడీ మనం ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ గురించి మాట్లాడుకున్నాం. సో దీంట్లో కనుక సిఎస్సిలో ఓసీ బాయ్స్కి అడ్మిషన్ కావాలంటే 10,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఎస్సీ వాళ్ళకైతే 52,000 లోపు, ఎస్టీ వాళ్ళకైతే 60,000 నుంచి 1,50,000 మధ్య వచ్చినా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. బీసీఏ వాళ్ళైతే 17,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. బీసీబీ వాళ్ళైతే 10,000 లోపు, బీసీసీ వాళ్ళైతే 10,000 లోపు, బీసీడీ వాళ్ళైతే అబ్బాయిలైతే 12-13,000 లోపు రావాలి. అమ్మాయిలకైతే 25,000 లోపు ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈడబ్ల్యూఎస్ బీసీఈ వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మన ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి. ఇంచుమించుగా బీసీఈ వాళ్ళకి బీసీఏ వీళ్ళకి ఎంత ర్యాంక్ రావాలో వాళ్ళకి కూడా అంతే ర్యాంక్ వచ్చినా మీకు సీట్స్ వస్తాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీకి దగ్గరగా మీకు ర్యాంక్ వచ్చినా కూడా మీకు నేను చెప్పిన కాలేజెస్లో అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది. చాలామందికి మంచి ర్యాంక్ వచ్చినా కానీ సెలక్షన్లో చాలా తప్పులు పెట్టుకోవడం వల్ల చాలా చెత్త కాలేజ్లో జాయిన్ అవుతూ ఉంటారు. మీ స్థాయి అది కాదు. మీకు కనుక మంచి ర్యాంక్ వస్తే మంచిగా చాయిస్ ఫిల్లింగ్ చేయండి, మంచిగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. చాలామందికి మంచి ర్యాంక్ వస్తుంది కానీ మంచి కాలేజీలో జాయిన్ అవ్వలేకపోవడానికి గల కారణం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తాను. లేదంటే కన్ఫ్యూజన్ అవ్వడము, ఎవరిని అడక్కపోవడము ఇలా చేస్తూ ఉంటారు. సో మీ 4 సంవత్సరాలే మీ 40 సంవత్సరాల జీవితాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి కౌన్సిలింగ్లో మీరు జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి.